ముఖ్యంగా ఏదైతే కోవిడ్ వచ్చిన తర్వాత ఉద్యోగులకు మాకు మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడడం వాస్తవం. ఎందుకంటే జీతాలు కొంచెం లేట్ అవ్వడం వల్ల మా మీద కొంచెం కోపం పెంచుకున్నారు. సరే, ఆ కోపాన్ని కొనసాగిస్తూ పోస్టల్ బ్యాలెట్ రూపంలో చూపెట్టిల్లు. దాని తర్వాత అధికారం చేంజ్ అయింది. సరే, గతంలో టు బి క్లియర్, ఎందుకంటే 2018లో పిఆర్సీ ఏర్పాటు చేసినాం. దాన్ని 2020 డిసెంబర్ లో వాస్తవంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని అయితే ఏప్రిల్ 2021 నుంచి వెళ్ళి అమలు చేసినాము. సో 30% జీతాలు కూడా పెంచినాం. ఏ ప్రభుత్వం అయినా కూడా పిఆర్సీ 5-10 సంవత్సరాలకి ఇస్తుంది. సరే, మా బాధ్యతగా అయితే మేము కంప్లీట్ చేసినాం. 30% జీతాలు పెరిగినాయి వాస్తవం, ఉద్యోగులందరూ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా డిఏలు కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ అందరికి తెలుసు. కొంత ఏంటంటే ఆర్థికంగా కొంచెం లోటుపాట్లు చూసుకుంటా మేము కూడా రిలీజ్ చేసుకుంటూ పోయినాం. దాని తర్వాత ఎందుకంటే కనీస వేతనం కూడా కేరళ, ఢిల్లీ, దాని తర్వాత మనదే ఉన్న అందరికి తెలుసు వాస్తవం. ఎందుకంటే అంత ఉద్యోగులకు ఎంతో కొంత మేము చేసినాం. సరే, మొత్తం చేయలేదన్నది కాదు, కొంచెం ఏంటంటే కోవిడ్ వల్ల కొంచెం ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవ్వడం వల్ల లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అది కొంచెం ఇబ్బంది అయిన విషయం వాస్తవం. అదే విధంగా ఏదైతే అధికారంలో రానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ్ ఉద్యోగం పొందడానికి ఉద్యోగులను అడ్డు పెట్టుకున్నారు అనేది వాస్తవం. ఉద్యోగులను అడ్డు పెట్టుకొని ఏ విధంగా హామీలు ఇచ్చిలన్నది ఇగో ఇది 420 హామీల బుక్. ఇది ఉద్యోగ సంక్షేమం గురించి. సప్లిమెంటరీ బిల్లును 15 పనిదినాల్లో చెల్లింపు చేస్తా అన్నారు. సరే, అది ఇబ్బడి మొబ్బడిగా చేసి ఇంకా కొంచెం పెండింగే ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న 3 డిఏలు తక్షణమే చెల్లింపు చేస్తాను. ప్రభుత్వం రాగానే చేసిల్లా 1-2 రిలీజ్ చేసిల్లు. దాన్ని కూడా వాస్తవంగా రిటైర్మెంట్ బెనిఫిట్ లో కలిపిండి. ఎప్పుడు రిటైర్మెంట్ ఎప్పుడయ్యేది, వాళ్ళకి ఎప్పుడు వచ్చేది, ఇంత ఘోరమైన విషయం. అదే విధంగా ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తారు. అది అట్లే ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు డిఏ సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగస్తులకు చెల్లిస్తా అన్నది మరి ఎందుకు ఈ విధంగా ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్ లో కలిపింది? ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి చెల్లిస్తే ఎందుకంటే లాభాన్ని పొందుతారు, అదే విధంగా వాటి వాస్తవంగా ఫలాన్ని పొందుతారు. అదే విధంగా జీవో 370 సమీక్షించి ఏదైతే బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం చేస్తారు. ఇటీవల కాలంలో నియమించిన పంచాయత్ సెక్రటరీ సర్వీస్ తక్షణమే క్రమబద్ధీకరిస్తామన్నారు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ బదిలీలు ఇది చేస్తా అన్నారు. ఒక్కసారి ముట్టుకున్నారు, దాన్ని అట్లే వదిలిపెట్టారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే కొత్త పిఆర్సీ ప్రకటించి 6 నెలల్లో సిఫారసు చేస్తా అన్నారు. మరి ప్రభుత్వం ఏర్పాటు 6 నెలలు కాలేదా అండి? ఇప్పటికి 27 నెలలు. 27 నెలలుగా మీరు చేస్తున్నది ఏంటిది? అసలు మీరు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి? అదే విధంగా ఏదైతే పిఆర్సీ విషయంలో కానీ, అదే విధంగా టీఏడిఏల విషయంలో కానీ, అదే విధంగా సిపిఎస్ విధానంలో కానీ ఎప్పుడు అమలు చేస్తామని వెంటనే అమలు చేస్తామన్నారు. కొన్ని 6 నెలల్లో అమలు చేస్తా అన్నారు. సరే, అట్నే వదిలిపెట్టిండు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, డెత్ బెనిఫిట్స్ కానీ అతి ఘోరమైన విషయం అండి. మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా, ఎప్పుడు ఉద్యోగులతో మాట్లాడినా కూడా ఒకటే మాట, కనీసం మీ హక్కుగా అన్నా మీరన్నా ఎక్కడన్నా టీవీలలో మాట్లాడండి. ఎందుకంటే చాలా ఘోరమైన కనీసం టాబ్లెట్ కొనుక్కునే పరిస్థితి లేదు, హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా అస్వస్థకు గురైతే కూడా వాళ్ళకి తీసుకుని టాబ్లెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. చాలా ఘోరమైన పరిస్థితులు అండి. ఎందుకంటే ఇందిరామరాజు నేను అప్పుడు చూసిన, ఎందుకంటే 6 నెలలకు 7 నెలలకు ఒకసారి పెంచిన వచ్చే రోజు కూడా చూసిన. ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ ఇంట్లో పుట్టినోనే, ఆ బాధలు ఏందని నాకు తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి ఆ బాధలు ఏంది, ఆ పరిస్థితులు ఏంది చూసినోండి కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే మేము ఉన్నప్పుడు 88,000 మంది రిటైర్మెంట్ అయింది. ఇప్పుడు వాస్తవానికి 2 సంవత్సరాల నుంచి ఎంతమంది రిటైర్ అయ్యిండ్రు, ఎంతమంది చచ్చిపోయినట్టు కూడా ప్రభుత్వం దగ్గర డాటా లేదండి. 88,000 మందికి మేము ఖచ్చితంగా వారందరికీ బెనిఫిట్స్ ఇచ్చినాం. రిటైర్మెంట్ అయిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చినాం, అదే విధంగా పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇచ్చినాం. ఈ విధంగా హక్కునే తీర్చుకున్నాం, అదే విధంగా వాళ్ళని ఆదుకున్నాం. వాస్తవంగా ఏంటంటే వాళ్ళ హక్కు. ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఆదుకోవడం కూడా కాదు, వాళ్ళు దాచుకున్న డబ్బుల్నే వాళ్ళకి ఇచ్చినాం అంతే తప్ప. కానీ మేమేమో వాళ్ళకి కొత్తగా చేసినది ఏం లేదంటే వాళ్ళు దాచుకున్న సొమ్మును వాళ్ళకు ఇచ్చే బాధ్యతాయుతమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, అదే విధంగా ఇచ్చినాం. కొంత ఏంటంటే జీతాల విషయంలో అప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగదని కూడా మాట ఇవ్వడం జరిగింది. కానీ ఏంటంటే తానోడు తెలిస్తే దయ్యం ఓడి తెలిసినట్టు వీళ్ళు ఏమనుకున్నారంటే కొంత అంటే 1 ఇస్తా అంటే 2 ఇస్తా అంటే 3 ఈ విధంగా హామీలు ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు ఏ విధంగా వీళ్ళు బాగా చేస్తా అనుకున్నారు. కానీ ఎందుకంటే ప్రభుత్వం కూడా ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కిన తర్వాత బోడమల్లన్న పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఉద్యోగులను చూస్తే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఒక కమిటీ కూడా వేసిందండి. ఎందుకంటే మురళిది ఆ మురళీ కమిటీ కూడా వీళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని జీతాలు తీసుకుంటారని కొత్త దుకాణం మొదలుపెట్టిళ్ళు. అదే విధంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులట ఎంజాయ్ చేస్తున్నారట. నాకైతే అర్థమవుతుంది మరి ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో ఏందో అన్నది కూడా. ఆయన కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కొన్ని రోజులు ఆయన పనిచేసినోడు. ఎంజాయ్మెంట్ ఏందండి, ఎంత బాధ ఉంటది, ఎంత ప్రెషర్ ఉంటదండి. ఎంతమంది విద్యార్థులను ఉద్యోగులు తయారు చేస్తారు, ఉపాధ్యాయులు తయారు చేస్తారు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు, టీం ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా అంటే ఏదైతే మనం ఉపాధ్యాయులు ఇచ్చిన జ్ఞానమే కదా అండి. ఉపాధ్యాయులను తక్కువ చేసి చూసుడు, ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నాయనుడు,
ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో చూస్తే ప్రైవేటు వాస్తవంగా సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తే ఎక్కడున్నారు వీళ్ళు? ఎందుకంటే మేము వస్తే కూడా మళ్ళీ ఒక పిఆర్సీ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, మళ్ళీ వాళ్ళకి జీతాలు పెంచాం అనుకున్నాం. అదే విధంగా దేశంలో కనీస వేతనంలో కూడా కేరళ తర్వాత మనదే ఉన్నది, మన తర్వాతనే ఢిల్లీ ఉన్నది 19,000 చిల్లర. ఈ విధంగా మేము చేసుకొచ్చినాం. అంతకుముందు ఎవరు కానివ్వండి వీళ్ళను, ఉద్యోగంలో కానివ్వండి, పోలీసు వాళ్ళ కొలను కనీసం జీబులు ఇచ్చిల్లా. మేము వచ్చిన తర్వాత కొత్త కార్లు వచ్చినాయి. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిస్థితుల్లో చెక్క బల్లల మీద కూర్చున్నారండి వాళ్ళు. చెక్క బల్లల మీద కూర్చున్న వాళ్ళు తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాం. అదే విధంగా అన్ని రంగాల్లో ఇప్పుడు అందుకే కలెక్టరేట్ల పరిస్థితి చూసుకోండి, జిల్లాకు కలెక్టరేట్ కు కట్టి అందులో మంచి మంచి ఫర్నిచర్ వేసి వాళ్ళని కూర్చోబెట్టి. అంతకుముందు పరిస్థితి ఏదండి, కనీసం ఫ్యాన్ గాలి కూడా మూర్చుకోలేదండి. ఇప్పుడు ఏసీలలో కూర్చుకుంటారు ఉద్యోగులు వాస్తవంగా గుండె మీద చేసుకుంటే తెలుస్తుందండి. గౌరవ కేసీఆర్ గారు వాళ్ళని ఏ విధంగా చూసుకున్నాడు ఒకప్పుడు. ఎందుకంటే ఈ ఉద్యోగులు కూడా 30-40 ఏళ్ల నుంచి వచ్చే క్రమం, ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళ కంటే వాళ్ళకి తెలియదు. కానీ 30-40 సంవత్సరాల నుంచి ఏదో ఉద్యోగం చేసిన వాళ్ళు అడగండి, గత ప్రభుత్వంలో మీ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉండే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ట్రీట్మెంట్ ఎట్లా ఉన్నది మీకు. ఎందుకంటే బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో మీకు కొత్తగా వచ్చినాయి ఏంటంటే వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే జీతాలు పెరిగినాయి, ఉన్నతంగా బతుకుతున్నారు. అదే విధంగా వాళ్ళ ఆఫీసుల విధానంలో కూడా తేడా వచ్చింది. ఒకప్పుడు ఆఫీసులో ఫ్యాన్ గాలి కూడా నోచుకోలేదు. ఒక ఫ్యాన్ ఖరాబ్ అయితే కనీసం ఒక ప్లగ్ కొనిచ్చే పరిస్థితి కూడా లేకుండే. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా కార్పొరేట్ స్థాయిలో ఎవరు ఒప్పుకోకపోయినా ఒక కార్పొరేట్ స్థాయిలో తీసుకొచ్చి కూర్చోబెట్టినాం. అది వాస్తవం. అందరూ రెవెన్యూ ఉద్యోగులు కానీ మిగతా అన్ని ఉద్యోగులు కానీ ఎక్కడ కూడా ఏ లోటు కూడా చేయలేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే మాతోని కొంత ఏంటంటే ఓపెన్ గా ఉపాధ్యాయులకు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా మాతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి మళ్ళీ ప్రభుత్వంతో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి పిఆర్సీ ఇస్తాం. అదే విధంగా టీఆర్డీఎల్ కూడా సకాలంలో ఇస్తాం. కొంచెం ఎందుకంటే జీతాల విషయంలో లేట్ అయిన విషయంలో ఇప్పటికి కూడా బాధపడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా తర్వాత కొంచెం కుదుట పడలేదు. సో కుదుట పడిన తర్వాత మళ్ళీ కొంచెం గడిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. సో ఆ క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇది మనకి కరోనా వచ్చింది 2020లో. మన అంత ముందు 14లో కూడా మీరే మన 18లో కూడా మీరే అధికారంలో ఉన్నారు కదా. రెండు సార్లు వచ్చిందండి, మర్చిపోకండి. 2 సార్లు వచ్చింది. ముందు మీరే అధికారంలో ఉన్నారు కదా, అంత ముందు మరి పూర్తిగా వినండి. అంతకుముందు ఏ రోజు కూడా ఇబ్బంది కాలేదు. వాళ్ళకు కూడా తెలుసు, ఉద్యోగులందరికీ తెలుసు. ఎప్పుడు కరోనా తర్వాతనే వాస్తవంగా ఎందుకంటే గవర్నమెంట్ లాస్ట్ 2 years మాత్రమే ఇబ్బంది అయిన విషయం వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మేము కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కూడా బ్రహ్మాండంగా వస్తుందని నేను అనలేదు. రేవంత్ రెడ్డి 18,500 కోట్లు వస్తానే అన్నాడు. 18,500 కోట్ల మొత్తం ప్రతి నెలకు లెక్క పెడితే ఇప్పుడు 27 నెలలు. 20 నెలలు అంటే 4,99,500 కోట్లు. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 3,75,000 కోట్లు. మొత్తం కూడితే 8,74,500 కోట్లు సుమారు. ఎందుకంటే దాదాపు 9 లక్షల కోట్లు. ఈ 9 లక్షల కోట్ల వీళ్ళు అప్పు కడుతున్నాం అంటే 2 ఆర్థిక సంవత్సరాల్లో వీళ్ళు కట్టింది 40,000 కోట్లు. 40,000 కోట్లు కూడా పూర్తిగా కట్టలేదు, కొంత తక్కువే కట్టలేదు. కానీ ఓకే, తీసేద్దాం. ఉద్యోగుల జీతాలు తీసేద్దాం. అదే విధంగా వీళ్ళు అడ్మిడి ముడ్డిగా చూసిన కొంత సంక్షేమం కూడా తీసేసినా కూడా ఒక 3 లక్షల కోట్లు పోయినా కూడా 5 లక్షల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఏడవైనా శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. మామి చేసారు కదా, కొత్తగా వచ్చిన వెంటనే అబద్ధాలు మొత్తం కంప్లీట్ గా 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని కూడా అంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఇప్పుడు మరి రిలీజ్ చేయండి. మీరు చేసిన అప్పు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, దాని మీద మీరు ఖర్చు చేసింది ఎంత, ఏ శాఖకి ఎంతెంత పెట్టిళ్ళు, అన్ని పచ్చి బోకర్ ముచ్చట్లు. ఇప్పుడు అంతేందుకండి, ఇప్పుడు బడ్జెట్ లో కూడా అలొకేషన్స్ కూడా 2024-25 2,91,159 కోట్ల 20% ఖర్చు పట్టలేదు. అదే విధంగా 2025-26 3,04,965 కోట్లలో నేను చెప్తున్నా 30% ఖర్చు పట్టలేదు. అదే విధంగా 2026-27 మొన్న 3,24,234 కోట్లు అన్నారు కదా, ఇందులో కూడా చెప్తున్నా గత బడ్జెట్ లో నువ్వు కేటాయించిన ఏమన్నా వాస్తవంగా ప్రజలకు ఉద్యోగులకు చెందితే ఈసారి కూడా చెందుతాయి. ఎందుకంటే విద్యాశాఖకు 21,292 కోట్లు అయితే 2015లో 2000 సంబంధించి 2024లో పెట్టిల్లు. 24 తర్వాత 25లో కూడా విద్యాశాఖకు 23,108 కోట్లు పెట్టిల్లు. ఇప్పుడు అయితే 24,000 కోట్లు అంటున్నారు. వాస్తవంగా పోయిన సంవత్సరంలో పెట్టిన కొత్త స్కూల్స్ కట్టిల్లా, కొత్త ఏమైనా ఉద్యోగులకు ఏమైనా కొత్తగా నజరాలు ఇచ్చిల్లా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కొత్త బెనిఫిట్స్ ఇచ్చిల్లా, ఆఖరికి ఏదో ఇన్సూరెన్స్ కి తీసుకొచ్చి ప్రైవేట్ గా వాస్తవంగా ఉద్యోగులందరికీ ప్రైవేట్ లో ఉన్నాయండి ఇన్సూరెన్స్లు, అంతకంటే అద్భుతమైన ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కట్ చేసి మొత్తం ఏదో చేసినట్టు వాళ్ళ జీతాలతో వాళ్ళ డబ్బులతో కట్ చేసి ఇన్సూరెన్స్ చేపించి మొత్తం పాలాభిషేకం చేయండి పూలాభిషేకం చేయమంటే వాళ్ళ డబ్బులతోనే కదా నువ్వు చేసేది. నువ్వు కొత్తగా ప్రభుత్వం నుంచి ఏమైనా కొత్తగా కొత్త గ్రాంట్ ఇస్తున్నావా? ఎందుకంటే నువ్వు ఇస్తాను 50% నువ్వు కల్పిస్తానని కూడా గ్యారెంటీ లేదు. వీళ్ళ దాంతోనే చేసి వీళ్ళదే ముందు తీసుకుపోతావని గ్యారెంటీ. ఎందుకంటే నువ్వు రెండవ దొంగమని అందరికీ తెలుసు. రైట్. మీరు పదాలు వాడకండి రామ్మూర్తి గారు. మీరు
తప్పేమున్నదండి? రండం రండి అంటాము, దొంగ దొంగ అంటాము, నోట్ల కట్టలు దొరికిన వాళ్ళను ఏమంటారండి? ఏమంటారు? నోట్ల సర్లే, కట్టలు దొరికిన వాళ్ళని అందరికీ ఏమంటారండి? అందరికీ ఉన్నాయి, వాళ్ళు ఇంకేమంటారండి? మాట్లాడతారు, ఇదే నోట్ల కట్టలు దొరికిన టాపిక్ వాళ్ళు అవుతుంది. రండ మాటలు మాట్లాడు, రండ అనకపోతే ఏమంటారండి? రైట్, దొంగ రైట్. మాటలు కదా. నిజంగా రైట్, బడ్జెట్ రైట్. కేటాయింపు మన సమయాన్ని కోల్పోవద్దు దయచేసి. మనం చదువుకున్న వాళ్ళే మాట్లాడుకుంటే బాగుంటుంది దయచేసి. ప్లీజ్ ఎవరినైనా సార్ అట్లా మాట్లాడదు. రైట్ 80% ఖర్చు పెట్టాము. వీళ్ళని చూపించమనండి. Right. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం. Right, ఒకవేళ right. వీళ్ళు Right, 90% right. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే లాస్ట్ కంక్లూడ్. ఒకవేళ వీళ్ళ బడ్జెట్ లో గత 2 బడ్జెట్లలో 90% 80% ఖర్చు పెడితే నేను ఇక్కడనే కండు వదిలిపెట్టి మీరు ఎట్లా చెప్తారు తింటా. ఎందుకంటే మేము చేసినాం, బరాబరి పెట్టినాం. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. 2023-24 బడ్జెట్ తీసుకుందాం. అంత దూరం ఎందుకంటే ఇప్పుడు మీరేం చేశారో వీళ్ళేం చేశారో విశ్లేషకులు కూడా దాని గురించి కొంచెం అధ్యయనం ఉంటుంది కదా, వాళ్ళు చెప్తారు వినండి. అప్పటిదాకా మీరు కామ్గా ఉండండి. రైట్. రవి గారు అధికార పార్టీలో ఉన్నారు, సరే వాళ్ళు ఎలిగేషన్ చేస్తారు, విపక్షాలు ఉన్నారు కాబట్టి క్వశ్చన్ చేసే పొజిషన్